కూర్చోబెడతాడు. ఎవడు భయపడతాడు పోలీసులకు? ఇక మనం ఇక ఇంకో కథ ఉన్నది. ఇక ఆయన భాషకైతే మొక్కాలి, ఆయన నోటికి మొక్కాలి. మీరు చూస్తురా టీవీలో జర రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేయరు, లేకపోతే పిల్లలు చెడిపోతారు. ఆ బూతులేంది మనకు రావా తిట్లు? మాకు రావా? కానీ ఇట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ రెండేళ్లలో ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయనను? ఈ రెండేళ్లలో ఒక్కసారి ఆయన పేరు తీసిండా? మరి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ను? నీకు పాలన చేత కాకపోతే వెనకటికేవడో ముఖం బాగాలేకపోతే అద్దంబల కొట్టిండట. నీ ముఖం బాగాలేక అద్దంబల కొడితే ఏమవుతుంది? నీకు గట్లే ఉన్నది. ఇప్పుడు నీకు పాలన వస్తలేదు, రాష్ట్రం నడుపుడు వస్తలేదు, కేసీఆర్ని తిట్టుడు మాత్రం వస్తుంది. ఇక గట్టిగా మాట్లాడినాం అనుకో, మా మీద కేసులు పెట్టుడు, బూతులు తిట్టుడు, గదొక్కటే వస్తుంది. ఆయన మీరు గట్టిగా అడిగిరు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి పటేలా మరి జనవరి 26 వచ్చింది, ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు, ఏం సంగతి అంటే నీ గుడ్లు వీకి గోటీలాడుతా అంటాడు. ఏమైనా మరి మహిళలకు 2,500 ఇస్తాన్నావు, ఇంక ఇయ్యపోతే 100 రోజులు ఇస్తాన్నావు, ఏమాయ ఆడవాయ అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఇక గిట్లా మాట్లాడతాడు. ఇంక గట్టిగా అన్నావు అనుకో, నీ లాగులని తొండలు ఇచ్చి పెడతా అంటాడు. ఈ లాగుల తొండలేందో వీని బొందవి ఏం అర్థమైతలేదు మాకు. ఎవరి చేతిలో పడ్డది తెలంగాణ ఆగమైపోయిందని చెప్పి బాధ అవుతున్నది. ఇవాళ మా కొట్లాట కానీ మా ఆరాటం కానీ మా కోసం కాదు. నేను సబితక్క మేమందరం పదవులు చూసినాం, మంత్రులైన మీ దయతోని మీ ప్రేమతోని 20-25 ఏళ్ళకెళ్ళి రాజకీయాల్లో ఉన్నాం. ఒకప్పుడు ఇందిరారెడ్డి గారు, తర్వాత సబితక్క, ఇవాళ తమ్ముడు కార్తీక్, ఆ కుటుంబం వాళ్ళు పాపం సేవ చేస్తున్నారు. వాళ్ళకి కొత్తగా పదవులు చూసేదేం లేదు. మంత్రులైనారు, చాలా హోంమంత్రి అయింది అక్క, మొట్టమొదటి మహిళా హోంమంత్రి బహుశా భారతదేశంలోనే. అంత పెద్ద పెద్ద పదవులు కూడా అక్క చేసింది. మాకేం కొత్తగా ఏమీ అవసరం లేదు. ఇవాళ కాకపోతే అక్క ఈరోజు ఇంత 26 జనవరి రోజు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి తన స్థాయికి, ఇది పెద్ద ముచ్చట కాదు కానీ ఇక్కడికి వచ్చి కూర్చొని మీకోసం తనలాడుతుందంటే ఎందుకు? ఒక్కటే ఆరాటం. ఏ తెలంగాణనైతే మోసపోయిందో, ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే మోసపోయినరో, ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే ఇవాళ ఈ కాంగ్రెస్ చేతులు ఆగమైనరో వాళ్ళను మళ్ళీ బాగా చేయాలంటే కేసీఆర్ను తెచ్చుకోవాలి, కేసీఆర్ గారిని ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకోవాలన్నదే ఆలోచన తప్ప వేరేది కాదు. కేసీఆర్ గారు మీకు చెప్పని పనులు చేసిండు. రైతు బంధు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఓట్లు తెచ్చుకోలే. కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే. కేసీఆర్ కిట్టు యాదుకున్నదా? కేసీఆర్ కిట్టు ఇంటికాడ బండెక్కించుకొని ప్రభుత్వ దవాఖానకు తీసుకుపోయి అక్కడ గర్భవతి ప్రసవం అయిపోయినాక మళ్ళీ ఇంటికాడ దించిపోదురు. ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు మీ చేతిలో పెట్టిరు. చెప్పేది కరెక్టేనా? మరి వాళ్ళు ఉన్నదా కేసీఆర్ కిట్టు? మరి కేసీఆర్ కిట్టువాయ్, బతుకమ్మ చీరవాయ్, ఏమిట్లా ఏమున్నది ఇవాళ? మరి గేమ్ చూసుకొని ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి. 46 లక్షల మందికి సారు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్. ఎవరన్నా మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇచ్చుకుందాం తల్లి, మీరు బాధపడకురి. ఇప్పిస్తాం, నువ్వు రందు పెట్టుకోకు, ఇప్పిస్తాము. కాకపోతే ఒక్క మాట కోపానికి రాక బాలక. ఇప్పుడు నేను లేను, రేవంత్ రెడ్డి మీద కోపానికి రా, నా మీద అయితే లాభం లేదు. నేను అనేది ఏంటంటే ఒక్క మాట, మీ అందరితో ప్రార్థన, దయచేసి కోరేది, తప్పకుండా కొంతమంది ఎవరైనా మిగిలిపోతే మిగిలిపోవచ్చు, నేను కాదంటలేను, అందరికీ అయిపోయింది అంటలేను. ఎందుకంటే అమెరికాలో కూడా సమస్యలు ఉడిచిపోలే, ఇంకా ఆడ కూడా ఉన్నాయి, సేవలలో కూడా ఉంటాయి, నేను కాదంటలేను. కానీ ఒకటి సగబెట్టుకుంటూ వచ్చినాం. ఇవాళ వీడు మొత్తం ఎగబెడుతున్నాడు, మనం సగబెడితే వీడు ఎగబెడుతున్నాడు. గది నేను చెప్తున్నా, ఆలోచన చేయండి, ఆగం కాకురి. మళ్ళీ ఎలక్షన్లకు రాగానే మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది చేవేళ్ళలో, రాగానే మళ్ళీ ఏం చెప్తారు? ఇంటింటికి చీర వంచుతారు. మళ్ళీ ఇందిరమ్మ చీర ఇచ్చిరా? ఇయ్యాల ఇంకా రాలేదా? అది కూడా ఇస్తలేడా? ఇస్తాడు ఓట్ల కోసం మా ఇస్తాడు. ఇచ్చి మళ్ళీ ఇగో మా బాలక్క దగ్గరికి వచ్చి, కోపం ఉందిగా బాలక్క అని చెప్పి నీ చేతిలో 2,000 పెట్టి నువ్వైతే ముందు ఓటు కుద్దు అంటాడు. వాడిచ్చే 2,000 ఆశపై అయితే నేను ఒకటే యాద్ చెప్తున్నా మీకు, ఆయన 26 నెలలు బాకీ ఉన్నాడు మీకు, మీరు యాద పెట్టుకోండి. 26 నెలలు ఇంటూ 2,500 అంటే 60,000 బాకీ ఉన్నాడు మీకు. 60,000 బాకీ ఉన్నాడు, 2,000 చేతులు పెట్టి ఓటేయమంటే ఇద్దామా? వాళ్ళని అడుగురి కాంగ్రెస్ వాళ్ళను, ఏమాయ కొడుక 100 రోజులు అంటివి, మరి 60,000 బాకీ ఉన్నావు కదరా, మరి ఆ మిగిలిన 58,000 ఎవడిస్తాడు? యాదవ్ ఇస్తాడా, భీంభరత్ ఇస్తాడా, ఎవడిస్తాడని అడుగుని. అర్థమైందా? ఒకట్లా అడగాలి. మీరు అడగకుండా మూగనోం పడితే మళ్ళీ వాళ్ళు నడిచేది నడుతూనే ఉంటుంది, మోసం యథావిధిగా జరుగుతుంది. అందుకే మోసపోకండి. మళ్ళీ ఒకసారి మోసపోతే అది వాన్ తప్పు అవుతుంది, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా వాన్ చేతుల్లోనే మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మళ్ళీ మోసం చేయనిచ్చిర్రు అనుకో, రెండోసారి కూడా మళ్ళీ వాడు చెప్పే మాయ మాటలు విన్నరనుకో, బొంతల పడ్డారనుకో, ఇక ఈసారి మన తప్పు అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి మీకు మంచి అవకాశం రేపు చేవెళ్లలో, మొయినాబాద్లో, చేవెళ్లలో, శంకర్పల్లిలో
మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ దండం పెట్టుకుంటే ఇంటింటికి వస్తారు. అడుగుండ్రి కంపల్సరీ. ఏమాయ కొడుక మా 60,000 ఎడవైనాయి, మా రైతు బంధు ఎడవైంది, 15,000 చేస్తా అంటివి కదా, చేయకపోతేవి కదా, ముసలోళ్ళకి 4,000 పెన్షన్ అంటివి కదా, ఏది? మా తులం బంగారం అంటివి ఏది? మా పొలగాన్లకు 5 లక్షల కారట్ ఇస్తా అన్నావు, మా చదువుకునే పొలగాన్లకు ఏది? ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అంటివి ఏది? ఇవన్నీ మీరు అడగకపోతే మళ్ళీ దొరకరు ఇంకో 3 ఏళ్ళు. అందుకే అడుగుండ్రి, నిలదీయండ్రి. కేసీఆర్ గారు పంపిన కండువా వేసుకున్న గులాబీ కండువా వేసుకొని కారు గుర్తు మీద వచ్చేటోళ్లకు గట్టిగా కేసీఆర్ గారికే ఓటేస్తున్నాం అనుకొని గట్టిగా ఓటేసి ఆశీర్వదించి పంపండి. మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు న్యాయం జరుగుతుందనే మాట నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ, ఈరోజు చేవెళ్ళ నుంచి వచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ జై తెలంగాణ. అమ్మ అందరు కూర్చోండి, మిగతా అందరు కూర్చోండి. విజయభాస్కర్ రెడ్డికి మిగతా వాళ్ళకు వేసినాక మిమ్మల్ని పిలుస్తాం. తోసుకోకుండా ఒక్కొక్కరు మంది అందరి కోసం నిలబడతాడు. ఎవరు దొబ్బుకోకుండా, ప్లీజ్ దొబ్బుకోకుండా అందరికి చెప్తాడు. మల్లారెడ్డి గారు, అనంత్ రెడ్డి గారు ఇక్కడ దొబ్బుకోకండి, ఎవరు కూడా దొబ్బుకోకండి. రఘుపతి రెడ్డి గారు దొబ్బుకోకండి, ఎవరు కూడా దయచేసి అందరికి కప్పుతాడు. మీరు ఫోటో తీయిపోండి అందరు ఫోటో తీయిపోండి. మహమ్మద్ మోసిన్ అన్న, మోసిన్ ఫోటో తీయిపోండి, దొబ్బుకోకండి, ఫోటో తీయిపోండి, దొబ్బుకోకుండా అందరికి కప్పుతాడు. చూడండి, ఎవరు దొబ్బుకోకుండా ఎవరు కూడా పోండి, కప్పుకున్నాడు పోండి, ప్లీజ్ కప్పుకున్నాడు పోండి. ఫోటో తీయిపోండి ఫోటో తీయిపోండి. దొబ్బుకోకండి హైదరాబాద్ ఇగో దా